ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం వెళ్ళడం ఎందుకు? ఇప్పుడే నా మనవణ్ణి ఇక్కడికి పిలిచి నీకే నిజమేంటో వినిపిస్తా. బాగుండాది. వాణ్ణిప్పుడు నువ్వు పిలిపించినావనుకో, నాకు అనుమానం వచ్చుండాదని రెప్పపాటులో గంప కింద కోడిపిల్లని మాయం చేసినట్టు ఆ కొంపలో ఉన్న నా కొడుకుని చిటికలో మాయం చేసేస్తాడు. అలా మాయం చేయాలనే కదా అఖిలమ్మ మావయ్య గారు కూడా పిలిపిస్తాను, దొంగ చేతికే తాళమిస్తాను అంటున్నారు. ఏయ్ గరుడాచలం, మాటలు మర్యాదగా రా. నాయనా, ముందు నువ్వు నాతో రా. నీ కోడలికి, నీ మనవడికి, నీ మనవరాలికి మర్యాద ఉండాదో లేదో చూద్దు గాని. పద పద, వస్తాను. సరే అమ్మీ, ఆ వెంకిగాడి బాగోతం నువ్వు కూడా దగ్గరుండి చూద్దు గాని. పదండి. బాబు, అయ్యో చాలా తయ్య. ఏం బాబు, టిఫిన్ బాలేదా? అయ్యో చాలా బాగుంది అత్తయ్య. అమ్మలాంటి మీ ప్రేమ, అమృతం లాంటి మీ చేతి వంట నేను జీవితాంతం కలిసి నడవాలనుకున్న వ్యక్తి నా ఎదురుగా. అంత చాలా బాగుంది అత్తయ్య. కానీ మా అమ్మ కూడా విద్యని నా భార్యగా అంగీకరించి ఆ ఇల్లు ఈ ఇల్లు కలిసిపోతే ఇంకెంత బాగుండేది. నా కళ్ళల్లో నీళ్లు చూస్తేనే భరించలేని మా అమ్మ నేను విద్యకి దూరమై ఉండలేను అని ఎంత విలవిల్లాడిపోయినా ఎందుకు కరగలేదో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదత్తయ్య. నీకు కాని మాకు కాని ఈ పరిస్థితి రావడానికి కారణం మీ అమ్మ మమ్మల్ని నిందితులుగా చూడ్డమే బాబు. మేం ఏ పాపం ఎరగమనే నిజాన్ని ఆవిడ అంగీకరించలేకపోవడమే బాబు. ఆవిడ నమ్మేవి, చూసేవి, వినేవి అన్ని అపోహలు, అబద్ధాలు అని ఆవిడ తెలుసుకునేంత వరకు ఈ దూరం ఇలాగే ఉంటుంది బాబు. సరే, మీరు తినండి బాబు. శారదా, 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 శారదా. అఖిల, రా బయటికి. శారదా, అఖిల, కావలసిన వాళ్ళ ఇంటికి రావాల్సిన పద్ధతి ఇది కాదు. బయటికి రా శారదా. బాబు, నువ్విక్కడున్నావని మీ అమ్మకు తెలిసిపోయినట్టుంది. అయ్యో, సమయానికి అన్నయ్య కూడా లేడు. విద్య, నువ్వు వెళ్ళి మీ అన్నయ్య కాల్ చేయి. సరే అత్తయ్య, నేను గదిలో ఉంటాను. వెళ్ళు. శారదా, బయటికి రా. అఖిల, చెప్తుంటే అర్థం కావటం లేదా? నాయనా, కావలసిన వాళ్ళ కాని వాళ్ళ అనేది కాదిప్పుడు ముఖ్యం. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి మనుషులా, తప్పుడు మనుషులా అనేదే చూడాలా. అమ్మా, విద్య, అన్నయ్యకి ఫోన్ చేయమ్మా.
నా కొడుకు ఈ ఇంట్లో ఉండే పిల్లని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను అని ఆనాడు గుళ్ళో చెప్తే నేను మీ అందరి ముందు ఏం చెప్పినా? ఆ శారదమ్మ భర్తని చంపిన హంతకురాలు కాదు అని నిరూపిస్తే తన కూతుర్ని కోడలిగా అంగీకరిస్తాను అని శారదమ్మ కొడుకుతోటి చెప్పినాను కదా. అప్పుడు ఈ కొంపలో ఉన్న మనుషులు ఏం చెయ్యాలా? ఆ నింద నిజం కాకపోతే నిరూపించుకునే ప్రయత్నం చెయ్యాలా? అది పక్కన పెట్టేసి నా కొడుకుని నా కళ్ళు గప్పి ఎత్తుకొచ్చి ఎవ్వరికీ తెలియకుండా వాడికో బురకా కప్పేసి ఈ ఇంట్లోనే దాచిపెట్టేసినారంటే ఏంది అర్థం? ఆ శారదమ్మ మీద పడ్డ నింద నిజమనే కదా. అట్టంటప్పుడు ఆ శారద, ఆమె కొడుకు వెంకిగాడు, ఆడి చెల్లెలు కలిసి నా కొడుకుని ఈ ఇంట్లో దాచిపెట్టినందుకు ఇప్పుడు నేనేం చెయ్యాలా? ఏం చేయాలి కాదఖిలమ్మా, తగిన శాస్తి చేయాలి. శాస్తి కాదు బావుగారు, వాళ్ళని ఇప్పుడే ఇయ్యాలే ఈ ఊరి నుంచి తరిమి కొట్టాలా? అఖిల, ఎందుకు ఆవేశపడుతున్నావు? అసలు అసలు నువ్వు చెప్పినట్టుగా శారదా వాళ్ళు నీ కొడుకును దాచారో లేదో అతిగతి చూడకుండానే ఇన్ని మాటలు అవసరమా? బావుగారు, మా నాయనకి ఆ శారదమ్మ మీద సానుభూతి బాగా పెరిగిపోయి ఉండాది. సానుభూతి మాటలు తెగ చెప్పేస్తా ఉండాడు. వింటా ఉండారా? వింటున్నా అఖిలమ్మా. మరి మీరేంది జెండా కర్రల ఇట్ట నిలబడుండారే? ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలున్న నా కొడుకుని బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించండి. నేను తీసుకొస్తానత్తయ్యా. ఏయ్! అబ్బా! పడి లేచే కిరణాన్ని నేను, నన్నెవ్వరూ ఆపలేరు. మీ మొహాల్లో టెన్షన్ ఉంది.